వివాహంలో అనగా భార్యాభర్తల సంబంధంలో ఏది ముఖ్యమైనది? వివాహ బంధంలో సంతోషకరమైన కుటుంబం ఎలా ఉంటుంది? భార్యాభర్తలుగా ఎలా జీవించాలో, అందులో ఉన్న రహస్యం ఏమిటో ఈ విషయాలను పరిశీలిద్దాం. ప్రియమైన వర్డ్ రిసౌండ్స్ టుడే వీక్షకులారా, ప్రేమధార కార్యక్రమానికి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ లోకంలో మీ ఆధ్యాత్మిక జీవిత ప్రయాణము సాఫీగా కొనసాగుతుందని ఆశిస్తున్నాం. ముఖ్యంగా దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు అందరి సత్యాలను గ్రహించి మీ జీవితాలకు అన్వయించుకుంటున్నారని భావిస్తున్నాం. నేటి సందేశంలో తన ప్రజలైన ఇశ్రాయేలు దేశము ఆధ్యాత్మికంగా అపనమ్మకస్తురాలైన భార్యగా ఉన్నప్పటికీ దేవుడు ఒక భర్తగా ఏ విధంగా స్పందించాడో, అందులో ఇమిడి ఉన్న ఆధ్యాత్మిక సత్యాలు ఏమిటో తెలుసుకుందామా? మొదటి ప్రేమను విరచిన నీవు నీ స్థితి గ్రహించుమా. మొదటి ప్రేమను విరచిన నీవు నీ స్థితి గ్రహించుమా. రక్షకుడే సోడు కనికర హృదయుడు పాపము క్షమించును. రక్షకుడే సోడు కనికర హృదయుడు పాపము క్షమించును. మొదటి ప్రేమను విరచిన నీవు నీ స్థితి గ్రహించుమా. దేవుని బాటలో నడచిన వేళ నీతిని పొంది వెలుగొందితివి. దేవుని బాటలో నడచిన వేళ నీతిని పొంది వెలుగొందితివి. శోధన బాధలు జయమందితివి. ధన్యుడవైతివిగా ధరలో ప్రభు కొరకై. మొదటి ప్రేమను విరచిన నీవు నీ స్థితి గ్రహించుమా. ఆత్మీయ చీకటి కలుగక ముందే శాపపు మార్గము పొందక ముందే ఆత్మీయ చీకటి కలుగక ముందే. క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సజీవమైన నామంలో శుభాలు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 16 నుండి 3వ అధ్యాయము 3వ వచనం వరకు ధ్యానించుకోబోతున్నాం. ఇక ముందుగా హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనంతో నేటి వాక్య అధ్యయనాన్ని ప్రారంభించుకుందాం. అది ఇచ్చట నుండి నా మాట వినును, నీవు బయలు అని నన్ను పిలువక నా పురుషుడవు అని పిలుతువు, ఇదే యెహోవా వాక్కు. ప్రియులారా, ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, బయలు అనగా నా యజమానుడు అని, నా పురుషుడవు అనగా నా భర్త అని అర్థం. ఇశ్రాయేలు ప్రజలు నిజమైన దేవుణ్ణి బయలు స్థాయిలో ఉంచి
రెండింటిని ఆరాధించడానికి ప్రయత్నిస్తున్నారు. అలా చేయగలగడం వారికి సాధ్యం కాదు. అందుకే ఇశ్రాయేలు ప్రజలు ఆయనను నా భర్త అని పిలిచే రోజు వస్తుందని దేవుడు వారితో చెప్తున్నాడు. ఇప్పుడు దీని గురించి కొద్దిసేపు ఆలోచిద్దాం. భర్త అనే సంబంధము చాలా సన్నిహితమైన, వ్యక్తిగతమైన మరియు ప్రేమపై ఆధారపడినది. ఇది మానవ కుటుంబంలోనే అత్యున్నతమైన సంబంధం. దీని యొక్క అత్యంత మనోహరమైన వ్యక్తీకరణ సొలొమోను పరమగీతంలో కనిపిస్తుంది. అక్కడ పరమగీతంలో 6వ అధ్యాయము 3వ వచనంలో వధువు ఇలా చెబుతుంది, నేను నా ప్రియుని దానను, అతడును నావాడు. ప్రియులారా, మీ వివాహంలో ఆ రకమైన సంబంధం మీకు ఉన్నట్లయితే మీకు సంతోషకరమైన కుటుంబం ఉంటుంది. భార్యాభర్తలుగా ఎలా జీవించాలో బోధించే సదస్సులకు మీరు హాజరు కావాల్సిన అవసరం ఇక ఉండదు. ఇక్కడున్న రహస్యం ఏమిటంటే ప్రేమ. మీరు అది కలిగి ఉండనప్పుడు మీకు ఏది లేనట్లే. కానీ మీకు ప్రేమ ఉంటే మీకు అన్నీ ఉన్నట్లే. మీరు ఒకరినొకరు ప్రేమిస్తే మీరు మీ ఆర్థిక సమస్యలను పరిష్కరించుకోవచ్చు. మీరు మీ వ్యక్తిగత సంఘర్షణలను సర్దుబాటు చేసుకోవచ్చు. మీ పిల్లల పరిస్థితులతో వ్యవహరించడంలో కలిసి పనిచేయవచ్చు. అయితే మీరు ఒకరినొకరు ప్రేమించకపోతే మీరు ఏది కూడా పరిష్కరించుకోలేరు. ప్రియ స్నేహితులారా, దేవునితో అటువంటి సంబంధము ఉండడము ఎంతో అద్భుతమైన విషయం. మనము ప్రభు అయిన యేసు యొద్దకు వచ్చి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నీ వాడను లేదా నీ దానను అని చెప్పగలం. ఆ రకమైన సంబంధం ఉన్నప్పుడు పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 21 నుండి 23 వచనాల్లో ఇలా చెబుతున్నాడు, సమస్తమును మీవి, పౌలైనను, అపొల్లో అయినను, కేఫా అయినను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమందున్నవి అయినను, రాబోయినవి అయినను సమస్తమును మీవే. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. ప్రియులారా, మీరు క్రీస్తుని నావాడు అని పిలవగలరా? మీరు ఆయన వారా? ఆయన మీవాడా? ఆయన మీవాడైతే మీకు చాలా మంచి సంగతులు జరుగుతున్నాయి. దానికి సమానమైన పోల్చదగిన సంబంధము మరొకటి లేదు. మరియు ఒకరోజు ఇశ్రాయేలు దేవునితో, నీవే నా భర్తవు, నా వరుడవు అని చెబుతుంది. నీవు బయలు అనగా యజమానుడు అని నన్ను పిలువక అనే మాటను మనం చూసినట్లుగా, బయలు అనే పదము భయంకరమైన విగ్రహము, బయలుతో సంబంధం కలిగి ఉంటుంది. మరియు దాని అర్థము నా యజమానుడు లేదా నా ప్రభు, అంతే. అయితే ప్రభు అయిన యేసు మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 నుండి 23 వచనాల్లో ఏమన్నాడో ఒకసారి గమనిద్దాం. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పోండని వాడితో చెప్పుదును. నా ప్రియ స్నేహితులారా, ఆయన మీ ప్రభువు అని సాధారణమైన మాటలు చెప్పడము లేదా ఆయన కోసము గొప్ప పనులు చేస్తున్నామని చెప్పడము కాదు. అత్యంత ముఖ్యమైన విషయము ఏమిటంటే ప్రభువైన యేసుక్రీస్తుతో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండడం. ఇది అతడు గలిలయ సముద్ర తీరంలో సీమోను పేతురుతో చెప్పిన విషయానికి వస్తుంది. నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినట్లే మీరు నిజంగా ప్రభువును ప్రేమిస్తున్నారా? ఇక హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనాన్ని మనము గమనిద్దాం. అది ఇక మీదట బయలు దేవతల పేర్లను జ్ఞాపకంనకు తెచ్చుకొనకుండాను, అవి దాని నోట రాకుండాను నేను చేసేదను. బయలు పేరు కూడా మర్చిపోబడుతుంది. వారు విగ్రహారాధన నుండి మరలుతారు. ఇక హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనాన్ని మనము గమనిద్దాం. ఆ దినమున నేను నా జనుల పక్షముగా భూజంతువులతోనూ ఆకాశ పక్షులతోనూ నేలను ప్రాకు ప్రతి జంతువులతోనూ నిబంధన చేయుదును. విల్లును ఖడ్గమును యుద్ధమును దేశంలో ఉండకుండా మాన్పించి వారిని నిర్భయముగా నివసింపచేయుదును. ఆ దేశంలో మన దేశంలో వలె అనేక జాతుల జంతువులు అంతరించిపోయే ప్రమాదం ఉంది.
కొన్ని ఇప్పటికీ అంతరించిపోయాయి. దేవుడు జంతువులను సృష్టించి ఇక్కడ ఉంచాడు. ఈ భూమిపై వాటికి హక్కు ఉంది. మరియు ఆ భవిష్యత్ దినములో ఆయన వాటితో నిబంధన చేస్తాడు. 1000 ఏండ్ల పరిపాలనలో అవి సమాధానంతో కలిసి పండుకుంటాయి. ఈ మధ్య కాలంలో పర్యావరణము మరియు జంతు జీవనాన్ని సంరక్షించడం పట్ల కొత్త ఆసక్తి ఉంటున్నది. బైబిల్ అంతటా దేవుడు జంతువులను పరిగణనలోనికి తీసుకున్నాడని మీరు ఎప్పుడైనా గమనించారా? అలాగే ఆయన భూమిని కూడా పరిగణలోకి తీసుకొని భూమిని ఆశీర్వదించడం గురించి మాట్లాడాడు. అన్నింటినీ కలుషితం చేసేవాడు మనుషుడే. మనిషి లోపల పాపి మరియు అతడు బయట కూడా పాపియే. అతడు తాకిన ప్రతి దానిని కలుషితం చేస్తాడు. ఒకసారి నేను బయట మార్కెట్లో కొన్ని వస్తువులను కొనే పనిని ముగించుకొని ఇంటికి వెళ్తున్నప్పుడు సాయంకాలపు సూర్య కిరణాలు రోడ్డుపై ఒక కోణంలో పడుతూ రోడ్డు యొక్క 2 వైపులా కిరణాలు మరియు కాంతి మెరుపులు వరుసలుగా ఉండడం నాకు గుర్తుకొస్తుంది. అలాంటిది నేను మునుపెన్నడూ చూడలేదు. అదేమిటో మీకు తెలుసా? అది రోడ్డు మధ్యలో పగిలిపోయిన బీరు సీసాలు మరియు విస్కీ సీసాలు. సూర్య కిరణాలు వాటి ద్వారా ప్రతిబింబిస్తున్నాయి. మనిషి వెళ్ళిన ప్రతి చోట కలుషితం జరుగుతుంది, కలుషితం చేస్తున్నాడు. ఈ భూమిని తానే జాగ్రత్తగా చూసుకుంటానని దేవుడు చెప్తున్నాడు. అందును బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే మనిషి ఎప్పటికీ దానిని జాగ్రత్తగా చూసుకోగలడని నేను అనుకోవడం లేదు. ఇక హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 19-20 వచనాలను గమనిద్దాం. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రధానము చేసుకొందును. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసుకొందును. ఇక్కడ మనము చాలా అద్భుతమైన దానిని చూస్తున్నాం. ప్రధానము చేసుకోవడము అనే పదానికి అక్షరార్థంలో కన్యకతో వివాహ ప్రతిజ్ఞ చేయుట అని అర్థం. దీని అర్థము ఒక అమ్మాయిని కోరుకోవడం. మీరు ఒక వివాహం కాబడిన వ్యక్తి అయితే మీ భార్య ఒక అమ్మాయిగా ఉన్నప్పుడు ఆమె ఎంత అందంగా ఉండేదో మరియు మీరు ఆమెను ఎలా కోరుకున్నారో మీరు గుర్తు చేసుకోవాలి. అప్పుడు మీరు చాలా మృదుగా లేదా తీయగా మాట్లాడి ఉంటారు. ఒక కన్యకతోనూ వివాహ ప్రతిజ్ఞ చేయుట ఒక అద్భుతమైన అనుభవం. ఇశ్రాయేలుకు తాను అలా చేస్తానని దేవుడు చెప్పాడు. ఇది ఎంత అందమైన మనోహరమైన చిత్రం. దేవుడు నీవు నిత్యము నాకుండునట్లు అని చెప్తున్నాడు. దేవుడు దీన్ని ఎలా చేయబోతున్నాడు అనే విషయాన్ని చూసినప్పుడు ఆయనే చెప్పాడు, నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను నేను ప్రధానము చేసుకొందును. మోషే నియమించిన పద్ధతిలో లేక వ్యవస్థలో కూడా దయ ఉండేది. ప్రేమలో నియమం ఉన్నట్లే నియమంలో అనగా ధర్మశాస్త్రంలో ప్రేమ కూడా ఉండేదని మీరు గమనించవచ్చు. మీరు వాటిని పూర్తిగా వేరు చేయలేరు. ఇశ్రాయేలు ప్రస్తుతము తమ స్వదేశానికి సంపూర్ణంగా తిరిగి వచ్చింది అనడము ప్రవచన నెరవేర్పు కాదని నేను భావించడానికి ఇది మరొక కారణం. ఇది ఖచ్చితంగా దీనిని పూర్తి చేయదు. తాను ఇశ్రాయేలును ప్రధానము చేసుకొని తిరిగి స్వదేశానికి తీసుకొని వచ్చినప్పుడు అది నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను ఉంటుందని దేవుడు చెప్పాడు. నేడు ఇశ్రాయేలు మరొక ఇతర దేశం లాగానే ఉంది. కొంతమంది వారు అనవసరంగా క్రూరంగా ఉన్నారని భావిస్తారు, కానీ వారు రక్షణాత్మక స్థితిలో ఉన్నారు మరియు వారి ఉనికి బలమైన రక్షణ వ్యవస్థపై ఆధారపడి ఉంది. వారు ప్రవచన నెరవేర్పులో భాగంగా ఇశ్రాయేలీలు స్వదేశానికి తిరిగి రాలేదు. వారు దేశంలోకి తిరిగి వచ్చినప్పటికీ వారు దేవుని దగ్గరకు తిరిగి రాలేదు. వారు నిజంగా ప్రభువు వైపు తిరిగినప్పుడు ఆశీర్వాదం అనేది ఉంటుంది. ఇక నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసుకొందును అనే మాటను మనం గమనిస్తాం. వారు ఎప్పుడూ గతంలో విశ్వసనీయంగా లేరు. వాస్తవానికి వారు మన కాలంలోని విశ్వాస భ్రష్టత్వమును కలిగిన సంఘానికి చాలా దగ్గరి పోలికలో ఉంటున్నారు. నీవు యెహోవాను ఎరుగునట్లు అనే మాటల్లోని భావం ఏమిటంటే వారు ఖచ్చితంగా ఈనాడు కూడా ఆయనను ఎరిగిన వారు కారు. ఇక హోషేయ గ్రంథము
2వ అధ్యాయము 21వ వచనాన్ని మనం గమనిద్దాం. ఆ దినమున నేను మనవి ఆలకింతును, ఆకాశపు మనవి నేను ఆలకింపగా అది భూమి యొక్క మనవి ఆలకించును. ఈ వచనంలో ఆ దినమున అనేది ఇశ్రాయేలు దేశమునకు సంబంధించిన మహాశ్రమల కాలం మరియు క్రీస్తు ఈ భూమిపై తన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చే చివరి దినాలను సూచించే ఒక సాంకేతిక పదబంధం. ఇక ఆకాశపు మనవి నేను ఆలకింపగా అది భూమి యొక్క మనవి ఆలకించును అంటే ఆకాశము మరియు భూమి మంచి సమన్వయంలో ఉంటాయి. ఇక హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనాన్ని మనం గమనిద్దాం. భూమి ధాన్య ద్రాక్షారస తైలముల మనవి ఆలకింపగా అవి యెజ్రెయేలు చేయు మనవి ఆలకించును. ప్రియులారా, యెజ్రెయేలు అంటే దేవుడు వారిని చెదరగొట్టడం లేదా విత్తడం, కానీ ఆ భవిష్యత్ దినంలో దేవుడు వారిని మరల సమకూర్చుకుంటాడు. ఇక హోషేయ గ్రంథము 2వ అధ్యాయంలోని చివరి వచనమైన 23వ వచనాన్ని మనం గమనిద్దాం. నేను దానిని భూమి యందు నా కొరకై విత్తుదును, జాలి నొందని దాని యందు నేను జాలి చేసుకొందును, నా జనము కాని వారితో మీరే నా జనమని నేను చెప్పగా వారు నీవే మా దేవుడవు అని అందురు. ఇదే యెహోవా వాక్కు. ప్రియులరా, ఈ చివరి 2 వాక్యాలు గోమెరు పిల్లల పేర్లపై ఆధారపడి ఉంటున్నాయి. దేవుడు వారిని మరలా సమకూర్చుకోవడమే కాకుండా వారు ఇకపై జాలి లేని వ్యభిచారిణి కుమార్తెలాగా లోరుహామగా ఉండరు. దేవుడు వారిపై దయ చూపుతాడు. మన కాలంలో ఇశ్రాయేలు దేవుని ఎదుట లో అమ్మీగా అంటే నా జనము కానివారుగా ఉన్నారు. కానీ ఆ భవిష్యత్ దినములో దేవుడు నీవు నా జనము అని చెప్తాడు మరియు వారు నీవే మా దేవుడవు అని చెప్తారు. ప్రియ స్నేహితులారా, వారు ఈనాడు అలా చెప్పడం లేదు. వారు దేవుని వైపు తిరగడం లేదు. ఇది సహస్రాబ్దం లేక 1000 ఏండ్ల పరిపాలన కోసమున్న ప్రవచనం. ఇక హోషేయ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనం గమనిద్దాం. మరియు యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులు ద్రాక్ష పండ్ల అడలను కోరి ఇతర దేవతలను పూజించినను యెహోవా వారిని ప్రేమించినట్లు దాని ప్రియునికి ఇష్టురాలై వ్యభిచారిణియగు దాని యొద్దకు నీవు పోయి దానిని ప్రేమించుము. ప్రియులరా, నీవు పోయి దానిని ప్రేమించుము అంటే నీ భార్యను ప్రేమించు అని అర్థం. ఆమె నీ స్త్రీ. దాని ప్రియునికి ఇష్టురాలై ఆమె విశ్వాసహీనురాలుగా ఉన్నప్పటికీ హోషేయ ఆమెను ప్రేమించాడు. ఇశ్రాయేలీలు ద్రాక్ష పండ్ల అడలను కోరి ఇతర దేవతలను పూజించినను యెహోవా వారిని ప్రేమించినట్లు అనేది ఎంతో సత్యం. ఇక్కడ ద్రాక్ష పండ్ల అడలు అనేది వాస్తవానికి ద్రాక్షలతో చేసిన పిండి వంటలు అని అర్థం. ఇది కనానీయుల బలి విందులలో ఉపయోగించే ద్రాక్షలతో చేసిన పిండి వంటలను సూచిస్తుంది. అవి అన్య దేవత ఆరాధనలో భాగంగా ఉండేవి. వీటిని ఇశ్రాయేలు సంతతి వారు దీనిని అనుసరిస్తూ వచ్చారు. దేవుడు ఇక్కడ ఒక విషయాన్ని అన్వయింపు చేస్తున్నాడు. ఆయన హోషేయతో ఇలా అంటున్నాడు, ఇప్పుడు నాకు ఎలా అనిపిస్తుందో నీకు తెలుసు. నీవు వెళ్ళి గోమెరును మళ్ళీ నీ భార్యగా తీసుకో. ఆమె నీకు విశ్వాసఘాతుకం చేసింది, కానీ నీవు ఆమెను ప్రేమించి తిరిగి తీసుకోవలసి ఉంటుంది. నా జనులతో నేను అదే చేయబోతున్నాను. ఇశ్రాయేలు నాకు విశ్వాసఘాతుకం చేసింది, నేను దానిని శిక్షించబోతున్నాను, కానీ ఒకరోజు నేను దానిని తిరిగి నా యొద్దకు తీసుకుని వస్తాను. ఇక హోషేయ గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనాన్ని మనం గమనిద్దాం. కాగా నేను 15 తులముల వెండియు ఏదుము యవలను తీసుకొని దానిని కొని ఆమెతో ఇట్లాంటిని. బహుశా గోమెరు తనను తాను ఆ దేశములో వేశ్యాగృహాలు నడుపుతున్న కొందరు వేశ్యావర్తకులకు అమ్ముకొని ఉండవచ్చు. హోషేయ ఆమెను తిరిగి కొనుగోలు చేయవలసి వచ్చింది. నేను దానిని కొని అని హోషేయ చెప్పడం మనం చూసాం. ప్రియులారా, నీవు మరియు నేను
విమోచింపబడినామని మీకు తెలుసా? ఇక్కడున్న ఈ చిత్రము చాలా అందంగా లేదు, అందుకే ఈ విషయం ఈనాడు ఎక్కువగా ప్రస్తావించబడడం లేదు. సాంప్రదాయక సంఘ సమూహాల్లో మనము అంకిత భావము, ప్రతిజ్ఞ మరియు మీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించడం గురించి చాలా వింటుంటాం. కానీ నా ప్రియ స్నేహితుడా, మీరు చేయవలసిన మొదటి విషయం ఏమిటంటే ఒక పాపిగా దేవుని వద్దకు రావడం, ఆయన మిమ్మల్ని విమోచించడం. హోషేయ ఈ వ్యభిచారిణిని కొన్న విధముగానే దేవుడు మనల్ని కొని విమోచించాడు. మీరు మరియు నేను దానిని గ్రహించే వరకు దేవుని పట్ల నిజమైన అంకిత భావం గురించి మనకు ఏమీ తెలియదు. ఈ వచనంలోనే కాగా నేను 15 తులముల వెండియు ఏదుము యవలను తీసుకొని దానిని కొని అనే మాటను చూస్తాం. గోమెరు ఆ ధరకు విలువైనది కాదు, మరియు మన కొరకు చెల్లించబడిన విమోచన ధరకు మనము కూడా విలువైన వారము కాము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాల్లో ఇదే వాస్తవాన్ని మనకు గుర్తు చేస్తున్నాడు. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారంల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా. ప్రియులారా, ఆయన తన రక్తాన్ని చిందించవలసి వచ్చింది. మీరు మరియు నేను విమోచింపబడేందుకు ఆయన కష్టాలను అనుభవించవలసి వచ్చింది, మరణించవలసి వచ్చింది. ఎందుకంటే మనము పాపమునకు దాసులుగా అమ్మబడిన వారం, నశించిన పాపులం. నాకు తెలిసిన ఒక గొప్ప ప్రసంగికుడు, అతడు ఇకపై సువార్తను ప్రస్తావించని స్థితికి చేరుకున్నాడు. ఒక మనిషి పాపిగా దేవుని వద్దకు రావాల్సి ఉంటుందనే వాస్తవాన్ని అతడు ప్రస్తావించడం పూర్తిగా మర్చిపోయాడు. అతడు ప్రజలతో మీరు యేసును ప్రేమించాలి, మీరు దేవునికి సేవ చేయాలి మరియు ఆయన ఆజ్ఞలను పాటించాలని మాత్రమే చెప్తాడు. కానీ నా ప్రియ స్నేహితులారా, మనము ప్రారంభించవలసిన స్థానం అది కాదు. జాగ్రత్తగా వినండి. మనమందరము మన జీవితాలను మెరుగుపరుచుకోవడం ప్రారంభిద్దాం. మన జీవితాలను ప్రభువుకు అప్పగించడం ప్రారంభిద్దాం అని సమాధుల తోటల్లో ప్రసంగిస్తే ఎలా ఉంటుంది? అక్కడున్న ప్రతి ఒక్కరూ చనిపోయిన వారు, కాబట్టి వారు ఏమీ చేయలేరు. అదేవిధంగా మనము రక్షణ కోసము దేవుని వద్దకు రావడానికి ముందు మీరు మరియు నేను అపరాధముల చేతను మరియు పాపముల చేతను చచ్చిన వారమే. ఆ సందర్భంలో ఆయనకు అప్పగించడానికి మనలో ఏ జీవం లేదు. పాపపు రోగము కుదుర్చబడే వరకు, అంటే మనము క్రొత్తగా జన్మించే క్రొత్త స్వభావాన్ని పొందే వరకు దేవునికి ఇష్టమైనది ఏమీ చేయలేము. ఇక హోషేయ గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనాన్ని గమనిద్దాం. చాలా దినములు నా పక్షమున నిలిచియుండి ఏ పురుషుని కూడకయు వ్యభిచారం చేయకయు నీ ఉండవలెను, నీ ఎడల నేనును అలాగున నుందును. ఈ మధ్య కాలంలో ఒక వ్యక్తి తన భార్య తనకు విశ్వాసఘాతుకం లేదా ద్రోహం చేయడము తాను ఎలా తెలుసుకున్నాడో తన దుఃఖకరమైన కథను ఈ విధంగా చెప్పాడు. వాస్తవాలను నిర్ధారించడానికి అతడు నిజానికి ఒక దర్యాప్తు అధికారిని వెంటబెట్టుకొని ఆమెను అనుసరించాడు. ఆ మనిషి అనుభవించిన వేదనను ఊహించండి. ఆమె తనకు ద్రోహం చేసిందని తెలుసుకోవడము తన గుండెను బ్రద్దలు చేసి ఉంటుంది. దానికంటే దౌర్భాగ్యమైన విషయము మరొకటి లేదనేది నా అభిప్రాయం. మరియు దేవుడు తన ప్రజలతో ఇలా అంటున్నాడు, నీవు కూడా అదే చేస్తున్నావు. నీవు వ్యభిచారం చేస్తున్నావు. నీవు నన్ను ప్రభువా అని పిలుస్తావు, కానీ నీవు ఇతర అసత్యమైన వాటి వెంట పోతున్నావు. నా నుండి దూరమయ్యావు మరియు ఇకను నన్ను సేవించడం లేదు అని అంటున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 22వ వచనంలో ప్రభు అయిన యేసు ఇలా చెప్పాడు, ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పోండని వారితో చెప్పుదును. ప్రియులారా, ఇప్పుడు నేను మీరు ఎప్పుడు వినని దానికంటే బలమైన మాట ఒకటి చెప్పబోతున్నాను. ఒకవేళ క్రీస్తు సంఘమని పిలువబడే సంఘంలో
దేవుని వాక్యాన్ని తిరస్కరించే, క్రీస్తు దైవత్వాన్ని నిరాకరించే మరియు ఆయన పాపుల కొరకు మరణించాడనే నిజ సత్యాన్ని తిరస్కరించే వ్యక్తి ప్రసంగ వేదికపై ఉంటే అది ఒక సంఘం కానే కాదు, అది ఒక వేశ్యాగృహం, ఒక ఆధ్యాత్మిక వేశ్యాగృహం అవుతుంది. నేను వ్యక్తిగతంగా అలా చెప్పలేదు, దేవుడే ఇక్కడ అలా చెప్తున్నాడు. ఇది మీరు ఊహించగలిగిన బలమైన కఠినమైన భాష. మరియు ఆ నిర్దిష్ట సమయంలో హోషేయ ఇశ్రాయేల్లో ఈ సంవత్సరపు అత్యుత్తమ వ్యక్తిగా ఎంపిక కాకపోవడానికి కారణము మీరు అర్థం చేసుకోగలరు. అతడు తన స్వస్థలంలో ఎలాంటి జన ఆదరణ పొందలేదని, పోటీలను గెలవలేదని మీరు ఖచ్చితంగా నమ్మవచ్చు. అతడు తన ప్రజలతో నీవు ఒక దేశంగా వేశ్య గృహమైపోయావు, నీవు అసత్యమైన వాటి వైపు, జీవం లేని వాటి వైపు తిరిగావు మరియు సజీవమైన నిజమైన దేవుని నుండి పూర్తిగా దూరమయ్యావు అని చెప్తున్నాడు. ఈ అధ్యాయంలోని 4-5 వచనాలు బహుశా 2 అత్యంత ముఖ్యమైన ప్రవచన వాక్యాలు. ఇవి ప్రభు రాకడకు తేదీలను నిర్ణయించడం ప్రారంభించిన ప్రవచన విద్యార్థులకు సమాధానాన్ని అందిస్తాయి. ఈ అధ్యాయము 5 వచనాలు మాత్రమే ఉన్న చిన్న అధ్యాయమే అయినప్పటికీ ఇది దేవుని వచనంలోని గొప్ప ప్రవచన భాగాల్లో ఒకటి. ఒక యూదు విశ్వాసి మరియు ప్రముఖ హీబ్రూ పండితుడైన డాక్టర్ చార్ల్స్ ఫైన్బర్గ్ ఈ అధ్యాయం గురించి ఇలా చెప్పాడు: ఇది దేవుని సంపూర్ణ ప్రత్యక్షతలోని గొప్ప ప్రవచన ప్రకటనల మధ్య దాని సరైన స్థానాన్ని పొందుతుంది. ప్రియులారా, ఈ భాగానికి సంబంధించి మీరు రోమీలకు రాసిన పత్రికలోని 9, 10, 11 అధ్యాయాలను చదవాల్సి ఉంటుంది. ఈ అధ్యాయాలను నేను ఇశ్రాయేల్ జాతికి సంబంధించిన ఈ పత్రిక యొక్క వ్యవస్థాగత విభాగంగా భావిస్తాను. 9వ అధ్యాయంలో ఇశ్రాయేలు గతాన్ని గుర్చిన వ్యవహారాలు ఉంటున్నాయి. 10వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవహారాలకు సంబంధించిన విషయాలు ఉంటున్నాయి. మరియు 11వ అధ్యాయంలో ఆయన వారితో వ్యవహరించబోయే భవిష్యత్ వ్యవహారాలు ఉంటున్నాయి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ సత్యాలన్నిటినీ మీ జీవితాలకు అన్వయించుకోవడానికి ప్రభు మీకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. బయలు అనగా అర్థం ఏమిటి? బయలు అనగా అర్థము ఏమిటి? 1. నా యజమానుడు. 2. నా భర్త. 3. నా ఆధారం. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. ప్రియ వీక్షకులారా, నేటి సందేశం ద్వారా అనేక సత్యాలు నేర్చుకున్నారని, అవి మీ ఆధ్యాత్మిక జీవితాలను సరిచేసుకోవడానికి ఉపయోగకరంగా ఉన్నాయని భావిస్తున్నాం. ఇంకా లోతుగా ఎదగడానికి, అవసరమైన విషయాలు నేర్చుకోవడానికి, మీరు నేర్చుకున్న వాక్య సత్యాలను, ఈ కార్యక్రమంను గుర్చిన మీ విలువైన అభిప్రాయాలను మాతో పంచుకోవడానికి దయచేసి ఈ టీవీ స్క్రీన్పై ప్రదర్శించబడిన నంబర్తో మమ్మల్ని సంప్రదించండి. మీ ప్రతి ఫోన్ కాల్ను విలువైనదని భావిస్తూ మీ కాల్ కోసం వేచి ఉంటాం. ప్రభువు కృప మీ అందరికీ తోడైండునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.